అలానే మిస్ఎస్ రావు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందని చెప్పి చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. కానీ నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలనేటువంటి వాయిస్ కూడా చాలా బలంగా వినిపిస్తుంది. దేనికి రాజీనామా చేయాలని అంటే, సౌదీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన పెహల్గాం ఉగ్రవాది దాడి తెలుసుకొని భారతదేశానికి వచ్చారు. కానీ సంఘటనా స్థలానికి వెళ్లకుండా నేరుగా బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్ళారు. బీహార్ వేదిక మీద అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారితో కలిసి నవ్వుతూ ఆహ్లాదకరంగా ఆయన మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రిజైన్ చేయాలి అనేది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్ ఏంటి, నరేంద్ర మోడీ గారు పెహల్గాం దాడి జరిగిన తర్వాత 15 రోజుల పాటు ఏం చేశారు, ఈ 15 రోజుల పాటు ఎందుకు ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు అనేటువంటిది మరొక పాయింట్ని రైట్ చేస్తున్నారు. మూడో పాయింట్ ఏంటి, అసలు యుద్ధాన్ని ఎందుకు విరమించారు, ఆపరేషన్ సింధూర్ 2.0 వరకు ఎందుకు ముగించారు, ఎవరు ఒత్తిడి ఉంది, ఎవరు ఒత్తిడికి తొలగి ఈ యుద్ధాన్ని ఆపేశారు. కాబట్టి వీటన్నిటికీ ప్రశ్నలు చెప్పలేనటువంటి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసి అమిత్ షా గారిని ప్రధానమంత్రిని చేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఆయన ట్విట్టర్ ఖాతాలో, ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది, వైరల్ అవుతుంది. అనేకమైనటువంటి సోషల్ మీడియా గ్రూప్స్లో వైరల్ అవుతున్నటువంటి ట్వీట్. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. సో నాగేశ్వరరావు గారు చేసినటువంటి ట్వీట్ ఇది. ఎక్స్ ఖాతాలో ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ రిటైర్డ్, ఇది ఆయన ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ, ఇన్ ఏ టైమ్ ఆఫ్ యూనివర్సల్ డిసిటీ టెల్లింగ్ ట్రూత్ ఈస్ రెవల్యూషనరీ యాక్ట్. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. నేను ఆయన ట్వీట్ యాక్చువల్గా తెలుగులో కూడా చేశారు, తెలుగులో నేను వినిపిస్తాను. యాక్చువల్గా ఫాలోయర్స్ కూడా 102.2K ఉన్నారు ఫాలోయర్స్ కూడా. సో ఇక్కడ ఆయన చేసినటువంటి ఇదిగో, ప్రధానమంత్రి మోడీ ఎందుకు రాజీనామా చెయ్యాలి అనే దాని మీద రాశారు. 2025 ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లోని పెహల్గాంలో ఇస్లాం ఉగ్రవాదులు 25 మంది హిందువులను ఏరి ఊచకొత కోశారు. ఈ సంఘటన జరిగినప్పుడు మోదీ సౌదీ అరేబియా పర్యటన ఉన్నారు. ఆ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నట్టుగా చెప్పారు. వెనక్కి వచ్చినటువంటి మోదీ సంఘటనా స్థలాన్ని దర్శించడం కానీ, లేక ఇస్లామిక్ తీవ్రవాదుల దుశ్చర్యలను ఖండించడం కానీ చేయలేదు. బాధిత కుటుంబాలకు కూడా ఏమాత్రం ప్రభుత్వం సహాయం ప్రకటించలేదు, ఏదో మొక్కుబడిగా మాట్లాడారు. ఆ తర్వాత వెంటనే బీహార్ వెళ్ళి అక్కడ నితీష్ కుమార్తో కలిసి ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభా వేదిక మీద మోదీ నితీష్ కుమార్తో ఉల్లాసంగా నవ్వుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో ఫోటోలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దీన్ని బట్టి 25 మంది హిందువుల ఊచకోత మోదీకి ఏమాత్రం దిగులు, మనస్తాపం, దుఃఖం కానీ కలిగించలేదనేది తేటతెల్లం అవుతుంది. పెహల్గాం ఘటన జరిగిన గంటలోపే ఇది పాకిస్తాన్ దుశ్చర్య అని ఆర్ఎస్ఎస్, బీజేపీ మరియు మోడీ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అది పాకిస్తాన్ దుశ్చర్య అని ఎలాంటి ఆధారాలు దేశానికి చూపించలేదు. మరి ఏ ఆధారాలు లేకుండా మోడీ ప్రభుత్వం ఇది పాకిస్తాన్ దుశ్చర్య అని ఎందుకు చెప్పింది? ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థిస్తున్నది అనే విషయం జగద్విదితం. కానీ పెహల్గాం సంఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉందా లేదా అనేది ఇంతవరకు ఆధారాలు లేవు. కాశ్మీర్ నాయకులు ఒమర్ ఫరూక్ అబ్దుల్లా కూడా స్థానికుల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించారు. అసలు విషయం ఏంటంటే, పెహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు కాశ్మీర్కు సంబంధించిన వారే. గమనించాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే, గత 11 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీల హయాంలో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు లౌకిక ప్రభుత్వ నిధులను మైనార్టీ బుజ్జగింపు కార్యక్రమాలకు, ముఖ్యంగా ముస్లింలను బుజ్జగించే కార్యక్రమాలకు వెచ్చించారు. ఇందులో ఎంత భాగం ఇస్లామిక్ తీవ్రవాదులను తయారు చేయడానికి ఉపయోగపడిందో ప్రభుత్వమే చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ దాదాపుగా 1,00,000 కోట్ల లౌకిక ప్రభుత్వ నిధులను మైనార్టీ బుజ్జగింపు కార్యక్రమాలకు, ముఖ్యంగా ముస్లింలను బుజ్జగించే కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్తున్నారు. హిందూ మత వ్యతిరేక ప్రణాళిక మరియు మారణ హోమంలో భాగంగా పహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు 25 మంది హిందువులను ఏరి ఊచకోత కోశారు. అయినప్పటికీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలను బుజ్జగింపు కార్యక్రమంలో భాగంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ హిందువులపై జరిగిన ఈ మారణ హోమాన్ని హిందుస్థాన్ పాకిస్తాన్ సమస్యగా చిత్రీకరిస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టించారు. సరే,
ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ చెప్పినట్లే పెహల్గాంలో ముస్లింలు చేసిన ఈ హిందూ మారణ హోమం పాకిస్తాన్ యొక్క దుశ్చర్య అనుకుందాం. అయితే మరి వెంటనే పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలపై దాడి చేయకుండా 15 రోజుల తర్వాత అంటే మే 7వ తారీఖున ఎందుకు ఆగారు? అప్పటి వరకు మే 7వ తారీఖు వరకు ఎందుకు ఆగారు? 15 రోజుల వరకు తీవ్రవాదులు ఆ స్థావరాల్లో ఉంటారని అనుకోవడం తెలివి తక్కువతనమా లేక ఇంకేదైనా ఆంతర్యం ఉందా? 2019 మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందే 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని చంపితే 2 వారాల ఆలస్యం తర్వాత 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై మన దేశం వైమానిక దాడులు చేసింది. ఆ వైమానిక దాడుల ఫలితాల గురించి విశ్వసనీయ సమాచారం ఇంతవరకు లేదు. కానీ ఆ తర్వాత మే 19లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ 303 సీట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం తెలిసిందే. మరి ఇంకొన్ని నెలల్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. మరి మోదీ సౌదీ అరేబియా పర్యటనను పెహల్గాం నెపం విరమించుకొని బీహార్ వెళ్లి బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యంలో అంతరార్థం ఏమిటి? ఇజ్రాయెల్ విషయం తీసుకోండి. ఏదైనా తీవ్రవాద సంఘటన జరిగిన వెంటనే ఇజ్రాయెల్ సైనిక దళాలు తీవ్రవాద స్థావరాలపై దాడి చేస్తాయి. తద్వారా తీవ్రవాదులకు ఎంతో కొంత నష్టం చేకూరుస్తాయి. కానీ తీవ్రవాదులు పెట్టాబేడ అంతా సర్దుకొని పోయిన 15 రోజుల తర్వాత మనం దాడులు చేయడం దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగిన సామెతను గుర్తు చేస్తుంది. మోడీ ప్రభుత్వం ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేశామని అన్నారు. అయితే తీవ్రవాదుల ప్రాథమిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి భావజాలము, శిక్షణ, తుపాకులు, మందుగుండు సామగ్రి, భవనాలు ఇలాంటివన్నీ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడు కానంత వరకు అతను ఎప్పటికీ ఉగ్రవాది కాలేడు. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వం ఒకవైపు సాలిన వేల కోట్ల లౌకిక ప్రజాధనాన్ని మైనార్టీ బుజ్జగింపుల కార్యక్రమం ద్వారా వెచ్చిస్తూ ఆ భావజాలాన్ని పెంచి పోషిస్తూనే మరోవైపు తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేస్తున్నాము అని అంటే హాస్యాస్పదంగానే కాదు, మోసపూరితంగా ఉంది. సరే, యుద్ధానికి వెళ్ళారు, పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేశారు. కానీ పాకిస్తాన్ కూడా ప్రతిదాడి పూంచ్, జమ్మూ తదితర హిందూ ప్రజాబాహుల్యం ఉన్న పట్టణాల మీద చేసి 30కి పైగా భారత పౌరులను చంపిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మన సైన్యం విజృంభించి పాకిస్తాన్లోని నూర్ ఖాన్ అనేటువంటి వైమానిక దళ స్థావరాన్ని మరియు ఇతర 10 వైమానిక దళ స్థావరాలను మే 9వ తారీఖున ధ్వంసం చేసింది. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే నూర్ ఖాన్ వైమానిక దళ స్థావరం ఇస్లామాబాద్ పక్కనే ఉన్న రావల్పిండిలోని చక్రాల కంటోన్మెంట్లోని పాకిస్తాన్ సైనిక ముఖ్య కార్యాలయానికి అతి దగ్గరగా ఉంది. దీనితో పాకిస్తాన్ బంబేలు పడి వెంటనే ఇస్లామిక్ దేశాలను జోక్యం చేసుకోవాలని కోరినట్లుగా సమాచారం. అయితే అంతకుముందు మే 5వ తేదీన ఇస్లామిక్ దేశాల కూటమి పాకిస్తాన్కు మద్దతు తెలిపింది. దాన్ని హిందుస్థాన్ ప్రభుత్వం ఖండించింది కూడా. పాకిస్తాన్ అభ్యంతరం మేరకు ఇస్లామిక్ దేశాల నాయకులు వెంటనే యుద్ధాన్ని విరమించుకోవాలని మోదీని కోరినట్లుగా సమాచారం. అనేక ఇస్లామిక్ దేశాల నుండి అవార్డు తెచ్చుకుంటున్న మోడీ ఆయా దేశాలకు వ్యక్తిగత స్థాయిలో రుణపడి ఉన్నాడు. ఇస్లామిక్ దేశాలకు తాను వ్యక్తిగతంగా రుణపడి ఉన్నాడనే వాస్తవాన్ని దాచడానికి కాల్పుల విరమణను ప్రకటించమని భారత ప్రభుత్వం అమెరికాను ఆశ్రయించినట్లుగా సమాచారం. సో ఇది నిజమైతే కనుక మోడీ భారతదేశానికి అత్యంత పెద్ద ద్రోహం చేసినట్టే. గమనించాల్సిన విషయం ఏంటంటే మే 9వ తేదీన అమెరికా అధ్యక్షుడు, అమెరికా ఉపాధ్యక్షుడు, అమెరికా విదేశాంగ మంత్రి హిందుస్థాన్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోదని స్పష్టంగా చెప్పారు. కానీ మరుసటి రోజు మే 10వ తారీఖున అమెరికా హిందుస్థాన్, పాకిస్తాన్ యుద్ధ విరమణ ప్రకటించింది. కాల్పుల విరమణ మొదటిగా ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనియు, హిందుస్థాన్ కానీ పాకిస్తాన్ కానీ కాదనియు గమనించాలి. ఇంత జరిగిన తర్వాత పోనీ మన దేశం హిందుస్థాన్ ఏదైనా సంపాదించిందా? ఇస్లామిక్ దేశాల పట్ల తనకున్న వ్యక్తిగత రుణాత్మకత కారణంగానో లేక మరేదైనా కారణం వలన మోదీ కాల్పుల విరమణకు సుముఖంగా ఉన్నప్పటికీ హిందుస్థాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఏ విధంగానూ ప్రోత్సహించకూడదనియు, పేలకంలో 25 మంది హిందువుల హత్యకు, పౌర ప్రాంతాలపై బాంబుల దాడికి పాల్పడి 30 మందికి పైగా భారతీయ పౌరులను చంపినందుకు క్షమాపణ చెప్పాలని మరియు యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కు మంజూరు చేసిన $1 బిలియన్ అమెరికన్ డాలర్ల IMF గ్రాంట్ నిలిపివేయాలని ఆయన ఎందుకు షరతు పెట్టలేదు? వేల కొద్ది హిందువులను పట్టణ పెట్టుకుంటున్న ఇస్లామిక్ ఉగ్రవాదం అనే
అతిపెద్ద సమస్య మోదీ ప్రభుత్వ దుష్కార్యాల వలన పక్కకు నెట్టబడింది. కాశ్మీర్, హిందుస్థాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమస్య అని, ఇతరులకు దానిలో ఎటువంటి పాత్ర లేదని హిందుస్థాన్ తన యొక్క స్థిరమైనటువంటి వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వ దుష్కార్యాల వలన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకుంటారని ప్రకటించడంతో ఇది అంతర్జాతీయ సమస్యగా మారింది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆపరేషన్ సింధూర్ గురించి వివరించే సాగుతో బీజేపీ మే 13 నుండి 10 రోజుల తిరంగా యాత్రను ప్రకటించింది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు పుల్వామా మరియు బాల్కోట్లను ఉపయోగించినట్లే బీహార్ ఎన్నికలకు పెహల్గాం మరియు ఆపరేషన్ సింధూర్లను ఉపయోగించడమే అసలు లక్ష్యం. తమ తాత్కాలిక నీచ రాజకీయ ప్రయోజనాల కోసం మరియు మోదీ వ్యక్తిగత కీర్తి కోసం కుహనాతో ఆర్ఎస్ఎస్, బీజేపీ మోదీలు దేశ ప్రయోజనాలకు నష్టం, హిందువుల భద్రతకు తీవ్రమైన భంగం కలిగిస్తున్నారు. ఈ విధంగా అనేక దశాబ్దాలుగా పొందిన అనేక ప్రయోజనాలను మన దేశం హిందుస్థాన్ కోల్పోయింది. యుద్ధం చేయడానికి ధైర్యం లేనప్పుడు యుద్ధాన్ని ప్రారంభించడం ఎందుకు? మన సైన్యం పాకిస్తాన్ను ఓడిస్తే మోదీ మన సైన్యాన్ని, మన దేశాన్ని ఓడించారు. కనుక ప్రధానమంత్రిగా కొనసాగే నైతికత, అర్హతను మోదీ కోల్పోయారు. బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా నేను అతన్ని వెంటనే రాజీనామా చేయాలని మరియు అమిత్ షా లేదా మరే ఇతర నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించాలని కోరుతున్నాను. అదీగాక మోదీ కొన్ని నెలల్లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. బీజేపీ విధానం ప్రకారం 75 ఏళ్ల వయసు నిండిన వారందరూ ఏ పదవుల్లోనూ నిర్వహించడానికి అనర్హులు. కాబట్టి మోదీ వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి పెహల్గాం దాడి జరిగిన తర్వాత సౌదీ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్లో సమావేశంలో పాల్గొన్నటువంటి ఫోటోను, వాళ్ళిద్దరూ కలిసి నవ్వుకుంటున్నటువంటి ఫోటోను కూడా షేర్ చేశారు ఆయన. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు. సరే, దాని మీద అనేక మంది రియాక్ట్ అయ్యారు. సో అవన్నీ కనిపిస్తున్నాయి మనకి రియాక్ట్ అయినటువంటివి. తర్వాత ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో చూస్తే అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు నాగేశ్వరరావు గారు సిబిఐ మాజీ డైరెక్టరు, చాలా నిజాయితీపరుడు. నాకు తెలిసినంత వరకు ఆయన నిజాయితీగా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్. సో ఇప్పుడు ఆయన ఎక్స్ ఖాతాలో చేసినటువంటి ట్వీటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇలాంటి సందేహాలు అనేకం సగటు భారతీయుల్లో కూడా ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ మీద టర్కీ ఎక్స్ ఖాతాల్లో కానీ, చైనా ఎక్స్ ఖాతాల్లో కానీ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది పాకిస్తాన్కు అనుకూలంగా. అందుకే ఇప్పుడు టర్కీకి సంబంధించినటువంటి టీఆర్టీ వరల్డ్ అనే ఖాతాను క్లోజ్ చేసేసింది భారత ప్రభుత్వం. అలాగే చైనాకు సంబంధించినటువంటి గ్లోబల్ టైమ్స్, జిన్హావాలా వంటి ఎక్స్ ఖాతాలను క్లోజ్ చేసింది. అంటే చైనా నుంచి కానీ, టర్కీ నుంచి కానీ ఏవైనా ఎక్స్ ఖాతాల్లో అభిప్రాయాలని వ్యక్తం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ఖాతాలని క్లోజ్ చేసింది. మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు సిబిఐ మాజీ డైరెక్టర్, ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆయన ఖాతాను ఏం చేస్తారు అనేది మీరు అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.